రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా మారింది. యుక్రెయిన్ బలగాలు రష్యాపై, ముఖ్యంగా మాస్కో, క్రిమియా ప్రాంతాలపై డ్రోన్ దాడుల్ని తీవ్రతరం చేశాయి. ఈ దాడులు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. రష్యా రాజధాని మాస్కో, దాని చుట్టుపక్కల ప్రాంతాలే లక్ష్యంగా యుక్రెయిన్ దాడులు జరుగుతున్నాయి. ఈ నెల 18న మాస్కోపై యుక్రెయిన్ పెద్ద ఎత్తున డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి మాస్కోలోని చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. గత వారం రోజుల్లో ఇది రెండోసారి. ఈ దాడిని పూర్తి స్థాయి యుద్ధం మొదలైనప్పటి నుంచి మాస్కోపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు. ఈ దాడుల కారణంగా మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యా అధికారులు వందలాది డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఈ దాడులు రష్యాకు పెద్ద సవాల్గా మారాయి. ఈ డ్రోన్ దాడులు రష్యా ఇంధన మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చమురు శుద్ధి కేంద్రాలపై జరిగిన దాడుల వల్ల ఇంధన కొరత ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ విక్రయాలపై ఆంక్షలు విధించారు. ఇది సామాన్య ప్రజల దైనందిన జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. రష్యా ప్రభుత్వం తమ వైమానిక రక్షణ వ్యవస్థల పనితీరును ప్రశంసించినప్పటికీ యుక్రెయిన్ దాడుల తీవ్రతను తగ్గించలేకపోతోంది. ఇక క్రిమియా విషయానికి వస్తే యుక్రెయిన్ బలగాలు క్రిమియా, క్రాస్నోడార్ ప్రాంతాల్లోని వంతెనలు, రైల్వే మౌలిక సదుపాయాలు, ఇంధన కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల ప్రధాన ఉద్దేశం రష్యా లాజిస్టిక్స్, ఇంధన రవాణాను అడ్డుకోవడం. ఈ నెల 21న క్రిమియా ద్వీపకల్పంపై భారీ యుక్రెయిన్ దాడి జరిగింది. ఈ దాడిలో 4 పౌరులు మరణించగా 28 మంది గాయపడినట్లు రష్యా మద్దతుదారులు ప్రకటించారు. ఈ దాడుల నేపథ్యంలో జూన్ 21 నుంచి క్రిమియాలో సాధారణ ప్రజలకు, వ్యాపార సంస్థలకు ఇంధన విక్రయాల్ని నిలిపివేశారు. ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే ఇంధన సరఫరా చేస్తున్నారు. ఈ దాడిలో కెర్చ్ పోర్ట్, రష్యాలోని క్రాస్నోడార్ ప్రాంతంలోని పోర్ట్ కావ్కాస్ను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. దీనివల్ల చమురు నిల్వ డిపోల్లో మంటలు చెలరేగాయి. ఫెర్రీ సేవలను అంతరాయం కలిగింది. క్రిమియాలో భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేశారు. నేడు జరగాల్సిన అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. యుక్రెయిన్ దాడుల్ని తిప్పికొట్టడానికి రష్యా తన వైమానిక రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేస్తోంది. అయినప్పటికీ యుక్రెయిన్ నిరంతరం డ్రోన్ దాడులతో రష్యాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ పరిణామాలు యుద్ధాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఇరు దేశాలు తమ లక్ష్యాల్ని సాధించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తోంది. యుద్ధం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ప్రస్తుతానికి ఇరువైపులా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శాంతి స్థాపన ఎప్పుడు సాధ్యమవుతుందో చూడాలి మరి.